కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, ఉన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీ ఉచితమైన దయ, మీ కృప, మీ కరుణను మా పట్ల చూపినాయన నేటికిని సజీవులుగా మమ్మ నుంచి తండ్రి. ఈరోజు చోటకు అనేక మంది నాయన ఈ లోకాన్ని విడిచిపెట్టి తండ్రి జీవితాలను ముగించుకుని తండ్రి ఈ మట్టిలో కలిసిపోయినప్పటికీ సజీవులుగా మమ్మ నుంచి మీ సన్నిధి కాంతిని ఆస్వాదించుటకు మీరిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి నాయన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు పాటలతో మిమ్మల్ని మహింపరిచుంటుండగా మరికొద్ది నిమిషములు లేఖన భాగాల్లోకి వెళుతుండగా తండ్రి కృప చేయండి. మీ దీనదాసుడు నన్ను కృపలో జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి తండ్రి మా అందరితో మీరు మాట్లాడి మాకు ఆనందమును, మా ద్వారా మీరు మహిమను తెచ్చుకోనమని క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా మనం చేరుంటున్నాము. ఆశ్చర్యకరుడైన దేవుడు తన ఉచితమైన కృపను మన పట్ల చూపెట్టి సజీవులుగా మనం ఉంచినందుకు దేవాది దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు ముందుగా నేను చెల్లించుకుంటూ ఇప్పటి వరకు కార్యక్రమాన్ని నడిపించినటువంటి దైవదాసులకు, దైవదాసురాండ్రకును, వేదికను అలంకరించినటువంటి సేవక బృందం అంతటికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అదే రీతిగా ఈ కార్యక్రమానికి నాంది పలికినటువంటి యవన సమాజం, యూత్ బిడ్డలందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అదే రీతిగా చేరవచ్చినటువంటి దేవుని పిల్లలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి సంతోషంగా ఉన్నవారు ఒక్కసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడు తన మహాకృపను బట్టి ఈరోజు మన జీవితాలకు ఇచ్చాడు. ఈరోజు చూడక అనేక మంది కాలాన్ని ముగించుకొని లోకంలోంచి వెళ్ళిపోయారు. నేడు మనం సజీవులుగా ఉన్నామంటే ధనవంతులమనో, ఆరోగ్యవంతులమనో కానీ కాదు, కేవలం దేవుని ఉచితమైనటువంటి కృప. ఆ ఉచితమైన కృపను బట్టి గత సంవత్సరము లేని సందడి, ఆ ముందటి సంవత్సరం లేనటువంటి సందడి ఈ సంవత్సరం దేవుడు మరలా పునఃప్రారంభిస్తూ మన జీవితాలకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ సంతోషము, ఈ ఆనందం అనేది ఏదైతుందో శాశ్వత కాలపు ఆనందంగా మన జీవితాలకు మారాలని దేవుడిది మనకు అనుగ్రహించాడు. నిజంగా ఎంత సంతోషంగా ఉన్నాం చెప్పండి. ఈరోజు ఇదే సంతోషం రేపు కూడా ఉంటే, ఇదే సంతోషం ఎల్లుండి కూడా మరుసటి దినం ఉంటే, ఇలా సంవత్సరం అంతా ఈ సంతోషం మనకుంటే నిజంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈరోజు మనం ఉంటున్నాం. ఇదే వాతావరణము మన జీవితకాలం అంతా ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఈ సమయం ఇక్కడ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతాము. ఇంటికి వెళ్ళిపోగానే మరలా సమస్యల కుంపటి, ఎన్నో ఆలోచనలు మన బుర్రను తొలుస్తుంటుంటాయి. నిద్ర పట్టదు. వీడికి వచ్చినంతసేపు మనం ఆనందంగా ఉంటాం. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక సమస్య మనల్ని కలిచి వేస్తూనే ఉంటుంటుంది. ఇవన్నీ ఆలోచిస్తుంటున్నప్పుడు దేవుని వారలరా, ఈ సంతోషం అనేది దేవుడు మన జీవితాలకు అనుగ్రహించినప్పుడు అర్థాంతరంగా ఆరిపోయే సంతోషాన్ని ఎప్పుడు తన పిల్లలకు దేవుడు ఇవ్వడు. దేవుడిచ్చేది ఏదైనా శాశ్వత కాలం ఉండేదని మనకు అర్థమైతే దేవుడిచ్చే సంతోషం కూడా మనకు శాశ్వత కాలము ఉంటుంది. కాబట్టి శాశ్వత కాలము సంతోషము మన బ్రతుకులో కలుగుటకు మనం ఏం చేయాలి, దీని కొరకు దేవుడు మనకేం చేశాడని దీని కొరకు లేఖన భాగాల్లోకి వెళ్ళి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. కొద్ది నిమిషాల్లో ముగిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో దూత యేసుక్రీస్తు జననానికి ముందు, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత గొల్లల దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఒక అద్భుతమైన పదాన్ని దూత వాడుతుంటుంది. అదే లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనములో, అయితే ఆ దూత భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైనటువంటి సువార్తమానమును నేను మీకు తెలియపరుస్తుంటున్నాను. ఏంటి ఇంతగనగానే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. అంటే యేసుక్రీస్తు పుట్టుకను గురించి సమాచారం ఇచ్చినటువంటి దూత మాట్లాడుతున్న మాటలో ఒక గొప్ప పదము దాగుంది. అదేంటంటే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైనటువంటి
సువార్తమానము ప్రజలందరికీ అంటున్నాడా, కొందరికి అంటున్నాడా? ప్రపంచంలోని అందరికీ, అంటే యేసుక్రీస్తు వారి పుట్టుక ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైనటువంటి సువార్తమానం. ఎలా ఆ సంతోషం ప్రజలందరికీ కలుగుతుంటుంది? ఆయన పుట్టుక ప్రజలందరికీ ఎలా సంతోషాన్ని ఇస్తుంటుంది? అసలు ఆయన పుట్టుక ప్రజలందరికీ ఎందుకు సంతోషాన్ని కలుగజేస్తుంది? ఇది ఎలా సాధ్యమనేది జాగ్రత్తగా మనం ఆలోచించాలి దేవుని వలన. ఎందుకు యేసుక్రీస్తు వారి పుట్టుక ప్రజలందరికీ అనగానే ప్రపంచం అంతటికి మనకు అర్థం కావాలి. ప్రపంచం అంతటికి సంతోషాన్ని ఇచ్చేటువంటి మహా సంతోషకరమైనటువంటిది యేసుక్రీస్తు వారి జననం. ఇది మొదటిది అని మనం ఆలోచించినప్పుడు, రెండో విషయానికి వస్తే ప్రియులారా, యేసుక్రీస్తు వారు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ లోకానికి ఎక్కడి నుంచి వచ్చాడు? సాక్షాత్తు పరలోకంలో నుంచి నేను బయలుదేరి ఇక్కడికి వచ్చి తిని అంటున్నాడు ప్రభు. పరలోకంలో నుంచి భూమి మీదకి బయలుదేరి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని ఆలోచించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. ఎందుకంటే ఒక గొప్పవారు మన ప్రాంతానికి వచ్చారు అనగానే వెంటనే మనం ఆలోచించే తీరు ఏంటంటే, ఎందుకు వచ్చారు? దేనికోసం వచ్చారు? ఏమండి, ఎమ్మెల్యే గారు వచ్చారండి మన ప్రాంతానికి అనగానే వెంటనే ఏం చేస్తాం చెప్పండి? ఎందుకు వచ్చాడు? సమాధానం, మనకు సమాచారం కావాలి. అంటే ఎమ్మెల్యే గారు మన ప్రాంతానికి వచ్చారంటే, ఓ ఎమ్మెల్యే గారు మన ప్రాంతానికి రావలసినంత గొప్ప పని ఉంది అని. లేదా ఒక ఎంపీ గారు మన ప్రాంతానికి వచ్చారంటే, ఎంపీ గారు రావాల్సిన గొప్ప పని మన ప్రాంతంలో ఉంది అని. ఒక ముఖ్యమంత్రి గారే మన ప్రాంతానికి వచ్చారనుకోండి, అప్పుడు ఏమనుకుంటా చెప్పండి? ముఖ్యమంత్రి రావాల్సిన ముఖ్యమైన పని మన ప్రాంతంలో ఉంది. ప్రధానమంత్రి వస్తే అసలు ఊహించగలమా ప్రధానమంత్రి మన ప్రాంతానికి? లేదు, మన దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి గారు వస్తే అసలు వస్తాడా మనం బ్రతికున్నప్పుడు? ఆయన రావాల్సినంత పని ఇక్కడ లేదు. ప్రపంచ అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అధ్యక్షుడు మన ప్రాంతానికి వస్తే, అమ్మో, మన ఊహల కందనిది. అంటే ఆయన ఎందుకు వస్తాడండి బాబు అంటాం మనం వెంటనే. ఎందుకంటే అంత గొప్ప ఆయన ఎందుకు వస్తాడు ఇక్కడికి? అసలు అంత గొప్ప ఆయన ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఈరోజు మనం ఎందుకు వస్తారు అని మనం ప్రశ్నిస్తాము. ఒకవేళ వారు వచ్చినా కూడా ఎందుకు వచ్చారని కూడా సమాచారాన్ని మనము సేకరిస్తాం. ఈరోజు యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, సాక్షాత్తు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అని మనం ఆలోచించినప్పుడు, పరలోకము నుంచి నేను బయలుదేరి వచ్చి తినని లేఖనాల్లో తెలియపరుస్తుంటున్నాడు. పరలోకము నుంచి ఎందుకు బయలుదేరి వచ్చాడు? యేసుక్రీస్తు పరలోకాన్ని నుంచి భూమి మీదకి వచ్చాడంటే, అంటే యేసుక్రీస్తు కూడా ఆయన స్థాయి ఏంటో ముందు మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఈ సంతోషం ఒక శాశ్వత కాలపు సంతోషంగా మన జీవితంలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఎందుకు యేసుక్రీస్తు వచ్చాడు? యేసుక్రీస్తు రావాల్సినంత గొప్ప పని ఉందంటే, అసలు యేసుక్రీస్తు ఏంటంటే ఒక అనామకుడు, ఒక పేదోడు కుటుంబంలో పుట్టాడు. సమాజం చిన్నగా ఆయన చూస్తుంటుంది, కానీ యేసుక్రీస్తు ఎంత గొప్పవాడని లేఖనాల్లోనికి వెళ్ళి మనం ఆలోచించినప్పుడు పిల్లరా, ఒకరోజు శిష్యులతో పడవ మీద ప్రయాణం చేస్తున్నాడు మహనీయుడైన యేసుక్రీస్తు. పడవ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు వాడ అమరమునకి వెళ్ళి ఆయన నిద్రపోతున్నాడు. యేసుక్రీస్తు పడుకున్నాడు, నవ్వుతున్నాడు అనే పదాలు చాలా అరుదుగా మనకు కనపడుతుంటుంటాయి. ప్రభు వాడ అమరంలోనికి వెళ్ళి చిన్నగా ఒక కునుకు తీద్దామని, పాపం రెస్ట్ లేదు ఆయనకు. సువార్త కూడికల్లో సభల్లో మాట్లాడుతున్నటువంటి ప్రభువుకు రెస్ట్ లేదు. ప్రయాణంలో నిద్రిస్తుంటున్నాడు. వారి ప్రయాణం సముద్రం మీద సాగుతూ ఉంటుంది. ఈలోపు సముద్రం మీద భయంకరమైనటువంటి తుఫాను ప్రారంభమైపోయింది. శిష్యులంతా పైన చక్కగా వాళ్ళు మెలకువగా ఉండి మాట్లాడుకుంటున్నారు. ప్రభువారు మాత్రమే ఒక్కరు నిద్రపోతున్నారు. ఈలోపు సముద్రం మీద భయంకరమైన తుఫాను స్టార్ట్ అయింది. అప్పుడు శిష్యులంతా ఏం చేయాలి చెప్పండి? శిష్యులంతా ఏం చేయాలి? ఒరే, తుఫాను పెరిగిపోతుంది, ప్రభువారు మాత్రం పడుకున్నారు, ఏం జరిగినా ప్రభువుని మాత్రం మనం డిస్టర్బ్ చేయొద్దు, ఆయన పడుకుని ఉండాలి, పాపం నిద్ర లేదు, తరచుగా ఆయన ప్రసంగాలు చేస్తున్నాడు, కాబట్టి ప్రభువును ఎలాగైనా మనం కాపాడుకోవాలరా బాబు అని ప్రభువును లేపకుండా వీళ్ళంతా చక్కటి ఆలోచన కలిగి ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే, నిద్రిస్తున్న ప్రభువారి దగ్గరికి వెళ్ళి వారు అంటున్న మాట ఏంటంటే,
ప్రభువా నశించిపోతున్నాము, నీకు చింత లేదా? మార్కు సువార్త 4వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథంలో 4వ అధ్యాయం మార్కు సువార్త మీరు చూడగలిగితే పిల్లరా 38వ వచనము, 38. లేదని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని, చదవండమ్మా, గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఆయన లేచాడు, అల్ప విశ్వాసులారనే శిష్యులను అరిచాడు. అరిచిన మరుక్షణమే గాలిని గద్దిస్తున్నాడు. గాలి సముద్రాన్ని రేపుతుంది. ముందు గాలిని గద్దించాడు. గాలి అణిగిపోగానే సముద్రము కూడా అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఈరోజు నీవు నమ్ముకున్న ప్రభు, ఈరోజు మనం నమ్ముకున్నటువంటి ప్రభు ఎంత గొప్పవాడో ముందు మనకు అర్థం కావాలి. ఆయన ఎంత గొప్పవాడంటే గాలి సముద్రాన్ని గద్దిస్తే సముద్రమే ఆగింది. ఈ భూమి మీద 3 అంతులు కలిగినటువంటి సముద్రము యేసుక్రీస్తు వారి నోటి మాటకు, ఆయన గద్దింపుకు లోబడిందంటే యేసుక్రీస్తు గొప్పవాడనా కాదనా? ఒక్కసారి చెప్పండి. లేదండి అమెరికా అగ్రరాజ్యం, అమెరికా అధ్యక్షుడు గొప్పవాడని ఒకవేళ అనుకుంటే ఆయన సముద్రం ఎదరికెళ్ళి ఒకసారి గద్దించమని చెప్పండి. సునామీ వస్తున్నప్పుడు ముంచేసి తీసుకుని వెళ్ళిపోయింది రిటర్ను. అడ్రస్ ఉండాడు. ఈరోజు ప్రపంచంలో మేధావులు కావచ్చు, గొప్పవారు కావచ్చు, కోటీశ్వరులు కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు కావచ్చు, ఈరోజు ఈ ప్రకృతి విపత్తుల ముందు మన కళ్ళ ముందు కలుగుతుంటున్నప్పుడు ప్రకృతి విపత్తుల దగ్గర మనిషి పతనమైపోవాల్సిందే తప్ప ప్రకృతికి ఎదురు తిరిగే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. కానీ యేసుక్రీస్తు ఈ పంచభూతములు విలయతాండవం చేసినప్పుడు ప్రపంచం విస్తుపోవాల్సిందే తప్ప ఇదిగో ఎదురాడే శక్తి ప్రపంచానికి లేదు అనుకుంటున్నప్పుడు పంచభూతములే యేసుక్రీస్తు పాదాల దగ్గర నెమ్మది కలిగి ఉంటాయన్నప్పుడు యేసుక్రీస్తు గొప్పవాడా కాదా? ఎంత గొప్పవాడు అంటే, ఇంత గొప్పవాడు, ఈ పంచభూతములు గద్దించగలిగినవాడు, ఈ పంచభూతాలను పాలించగలిగినవాడు, ఆయన మాటకు ఈ ప్రకృతి లోబడుతుందనుకుంటున్నప్పుడు ఇంత గొప్పవాడు ఎందుకు వచ్చాడు అని ప్రశ్నించుకోవలసినటువంటి అవసరత మనకుంది. కాదనగలరా? ఒక ఆయన మన ఊరికి వచ్చినప్పుడు ఈయన ఎందుకు వచ్చాడని ప్రశ్నిస్తున్నప్పుడు, ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈయన ఎందుకు వచ్చాడు, ఈ ప్రశ్న మాత్రం క్రైస్తవ లోకంలో దుష్టుడు మన దాకా రాకుండా వాడు మనల్ని మాయ చేస్తుంటున్నాడు. దేవుని వల్ల సమాచారం తెలుసుకోవాలి, ఎందుకు వచ్చాడు. ఒక సభలో మాట్లాడుతూ ప్రభు ఎందుకు వచ్చాడు అనగానే ఒక ఆవిడ వెంటనే లేచి అంటుంది, ఎందుకంటే అండి కొత్త బట్టలు కుట్టించుకోవడానికండి. ఇటు కొత్త బట్టలు కుట్టించుకోవడానికా? ఎందుకంటే అండి పండగ కదండి, సంతోషం కదండి కొత్త బట్టలు కుట్టించుకోవడానికి. ఒక ఆవిడ అంటుంది ఏకంగా, ఎందుకు ఇంక మరలా చెప్పండి ఎందుకు వచ్చాడు, ఇంకెవరైనా చెప్పగలరా, కొత్తగా ఎవరైనా చెప్పగలరని ఒక ఆవిడ పిండి వంటలు చేసుకోవడానికండి, ఇంకొక ఆవిడ అరిసెలు కాల్చుకోవడానికండి, లేదు ఇంకా కొత్తగా ఏదన్నా చెప్పండి అనగానే మేమంతా ఇంటిని శుభ్రం చేసుకోవడానికండి, సున్నాలు వేసుకోవడం కోసం అండి. ఇంకా ఏమైనా చెప్పగలరా, ఇంట్లో ఉన్న బూజులు తలపడానికండి, సన్సైట్ పైన ఉన్నటువంటి ఆ బొచ్చులు బోళ్ళని బయటేసి రుద్దడానికండి, పాత బట్టలని ఉతికేసేయడానికండి. నిజంగా ఈ సీజన్లో మనం చూస్తున్నప్పుడు దేవుని వాళ్ళరా మన ఇళ్లలో జరిగేది అదే, మా ఇంట్లో జరిగేది కూడా అదే. నా చిన్నప్పటి నుంచి పాస్టర్ గారు ఒక పక్క ప్రసంగం చేస్తుంటాడు, చర్చిలో పాట స్టార్ట్ అయింది, ఒక ఆమె రోడ్డు మీద తెల్లారుజాములు అటు ఇటు పరుగులు తెస్తుంది. ఎందుకు? పక్క ఆవిడ ఏటి అడావుడి, అక్కడ పాస్టర్ గారు స్టార్ట్ అయిపోయింది ప్రేయర్ అనగానే నాకు కడాయి దొరకట్లేదు, అరిసెలు కాలుద్దాం అంటుంది ఈవిడ పిండి వంటలు చేయడానికి. అక్కడ ప్రసంగం స్టార్ట్ అయిపోతుంది. అంటే మనిషి ఎలా మారిపోయాడంటే యేసుక్రీస్తు పుట్టుకను ఆయన ఎందుకు పుట్టాడో విషయాన్ని మరిపించేసింది. సంతోషం మాత్రం ప్రపంచానికి అందుతుంది. సంతోషించవద్దని కాదు, సంతోషించాల్సినటువంటి గొప్ప అవకాశం క్రైస్తవుడికి ఉంది. నువ్వు ఎంతైనా సంతోషించు, కానీ ఎందుకు సంతోషించాలో తెలిసి మనం సంతోషించాలి. కాబట్టి ఎందుకు వచ్చాడు జాగ్రత్తగా ఒక జ్ఞానయుక్తంగా మనం ఆలోచిస్తూ ఉంటుండాలి. దేవుని వల్లరా ప్రభు ఎందుకు వచ్చి ఉంటాడు,
ఈరోజు జరుగుతున్న పరిస్థితులు, ఈ సీజన్ అంతా మనం చూడగానే డిసెంబర్ జనవరి మనం ఆలోచించినప్పుడు ఈ పేపర్లో న్యూస్ వస్తుంటుంది అప్పుడప్పుడు. ఏమనంటే ఈ 2 మాసాల్లో మద్యం విపరీతంగా అమ్ముడుపోయిందండి. మద్యం విపరీతంగా అమ్ముడుపోయిందంటే యేసు పుట్టుక ఏమైంది? విపరీతంగా మద్యం అమ్ముకోవడానికి ఉపయోగపడింది. ఎందుకురా బాబు తాగామంటే పండగ కదండి, పండగ కదా. పాస్టర్ గారు క్రిస్మస్ రోజు ఒక ఆయన బాగా తాగి వచ్చేసాడట. పాస్టర్ గారు పాపం లోపల చేరి ప్రసంగం చేస్తున్నాడు, బయట అల్లరి చేస్తున్నాడు తాగినాడు. బయటకు వచ్చేసి పాస్టర్ గారు అడిగారట, ఎందుకయ్యా ఇంత అల్లరి చేస్తున్నావు, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, నీకు బుద్ధి ఉందా, తాగి మందిరం దగ్గరికి వచ్చావని పాస్టర్ గారు అడగగానే, యేసు పుట్టిండండి, నాకు సంతోషం, ఆగలేక తాగినండట. అంటే సంతోషం వేసి తాగాను, నన్ను తాగొద్దంటావు అయ్యగారు, నువ్వైతే మాత్రం ఊకుంటావు అంటున్నాడు టైగర్ని పట్టుకొని పాస్టర్ గారిని. తల ఎందుకులే పోన్లే అని చెప్పేసి వదిలేశాడు, తీసుకెళ్ళిపోయాడు, ఎవరి బిడ్డలు తీసుకెళ్ళిపోయారు. ఒకరోజు గుడ్ ఫ్రైడే జరుగుతుంది, శిలువ ధ్యాన ఆరాధన కార్యక్రమం జరుగుతుంది మందిరంలో. మరలా బాగా తాగొచ్చిండట ఆ రోజు. బయటికి వెళ్ళి, ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నావు, ప్రభువారి మరణాన్ని స్మరించుకుంటూ ఆరాధన చేస్తుంటే బుద్ధుందాను, తాగొచ్చావేంటంటే ప్రభు చచ్చిపోయాడు, దుఃఖంతో తాగాను, ఆయన చావు తట్టుకోలేక తాగాను అయ్య గారు అంటున్నాడు. అంటే చూసారా, ప్రభు పుట్టినా తాగడమే, ప్రభు చచ్చిపోయినా తాగడం. అంటే ఆయనకు అర్థమైపోయింది. ఏం చేస్తాం? ఈరోజు సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు, మన జీవితాల్లో మనం ఆలోచిస్తుంటున్నప్పుడు, యేసు పుట్టుక ఎందుకు జరిగింది, ఈ పుట్టుకను బట్టి మనం ఏం చేసుకుంటున్నాం అని బాగా మనం ఆలోచించినప్పుడు, లోకంలో పుట్టినరోజులు ఒకలా ఉంటాయి, క్రీస్తు పుట్టుక డిఫరెంట్గా ఉంటుంది. చాలాసార్లు ఆలోచించండి. లోకంలో ఒక పిల్లవాడు పుట్టాడు అనుకోండి, పుట్టినరోజు వాడికి చేస్తాం. కేక్ ఎవరు కట్ చేయాలి? వాడే కట్ చేయాలి. కొత్త బట్టలు ఎవరికి? వాడికే. బిర్యానీ వండితే వాడికే. ఈరోజు మన జీవితాల్లో క్రీస్తు పుట్టుక మాత్రం, పుట్టినరోజు ఆయనకి, కొత్త బట్టలు మాత్రం మనకి. పుట్టినరోజు ఆయనది, కేకు మనకి. పుట్టినరోజు ఆయనది, బిర్యానీ మనకి. ఎందుకు యేసు పుట్టుక రివర్స్ అయింది ఆలోచించావా? ఈరోజు దుష్టుడు మనిషిని మాయ చేస్తూ, సాతాను తంత్రములు మనం ఎరుగని వారము కావని పౌలు గారు చెప్పినట్టుగా వాడిని బాగా మనం స్టడీ చేయాలి. దుష్టుడిని, వాడు మనని మాయ చేస్తాడు. ప్రభు పుట్టుక ఎందుకోసం కలిగిందో మనకు అర్థం కానించకుండా చేయడం కోసం వాడేసే ఎత్తుగడ దేవుని వాళ్ళరా. ఆయన ఎంత గొప్పవాడంటే, ఈ ప్రపంచాన్ని పంచభూతములు గద్దించి పాదాల దగ్గర పెట్టుకోగలిగినటువంటి మహానుభావుడు, గొప్పవాడు ప్రభు అనుకుంటున్నప్పుడు, ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు వచ్చాడు అనగానే లేఖనాల్లో ఆయన ముగింపు దశలో మాట్లాడుతున్న ఒక మాట ఏమంటాడో తెలుసా? యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 వచనాలు మీరు చూడగలిగితే పిల్లరా, పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 వచనాలు చూడండి. పిలాతుతో మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట మనకు కనపడుతుంటుంది. అందుకు పిలాతు, నీవు రాజు అని ఆయన అడుగ్గా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందుకే ఈ లోకమునకు నేను వచ్చి తిని. ఒకటి నేను పుట్టాను, ఒకటి నేను వచ్చాను. ఏమయ్యా, నువ్వు రాజువా? యూదుల రాజు నన్ను చెప్పుకుంటూ తిరుగుతున్నావట. నువ్వు రాజు అంటే, అబ్బాయి నేను ఎప్పుడు అనలేదండి బాబు ఆ మాట, నేనెక్కడ రాజునండి బాబు, తినడానికి భోజనం లేదు నాకు అన్నాడా? నీవన్నట్టు నేను రాజునే. చిరిగిన బట్టలు, చింపిరి గడ్డము, నా ఆకారాన్ని చూసి సింహాసనము లేదని, నీకంటూ ఒక రాజ్యము, సింహాసనం ఉందని నువ్వు గొప్పవాడివి, రాజు అంటే ఇలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు పిలాతు. నీవన్నట్టు నేను రాజును, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నువ్వు రాజు అయితే ఎందుకు ఈ స్థితిలోనికి వచ్చావు? ఎందుకు ఈ స్థితిలోనికి నువ్వు రావాల్సి వచ్చింది? ఎందుకు అంటే, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. అంటే యేసుక్రీస్తు పుట్టుక ఎందుకు జరిగింది అని మనం ఆలోచించినప్పుడు మొట్టమొదట మనకు అర్థం కావాల్సింది, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన నోటి నుంచి అంటారు, నేను పుట్టాను అంటున్నాడు. సత్యము అంటే ఆలోచించండి, సత్యాన్ని గురించి చెప్పడానికి నేను పుట్టాను.
అందుకోసం నేను వచ్చానంటే, అంటే సత్యాన్ని చెప్పడానికి ప్రభు వచ్చినప్పుడు ఈ సత్యం అంత గొప్పదా? యేసుక్రీస్తు వచ్చి చెప్పాల్సినంత గొప్ప సత్యం ఉంది అసలు? ఒక గొప్పవాడు వచ్చినప్పుడు గొప్ప పని ఉంటుందని మనకు అర్థమైనప్పుడు ప్రియులరా, యేసుక్రీస్తు వారు గొప్పవాడని మనకు అర్థమైనప్పుడు, యేసుక్రీస్తు గొప్పోడు ఎందుకు వచ్చాడంటే సత్యాన్ని గురించి చెప్పడానికి వచ్చాను అంటున్నాడు. ఏంటింతకు సత్యం? యోహాను 17:17 చెబుతున్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము తండ్రి, నీ వాక్యమే సత్యము. అంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు చెప్పండి? ఇప్పుడు వాక్యమును చెప్పడానికి వచ్చాడు ప్రపంచానికి. వాక్యమును చెప్పడానికి వచ్చాడు ప్రపంచానికి. ఇప్పుడు ఇది బాగా మీరు ఆలోచించండి. వాక్యం చెప్పడానికి ప్రభువు లోకానికి వచ్చాడు. డిసెంబర్ 25 ఆయన పుట్టినరోజు మనం చేసుకుంటాం. పాస్టర్ గారు ప్రసంగం చేస్తుంటుంటారు, పక్క నుంచి కిటికీలోంచి స్లిప్పులు పంపిస్తూ ఉంటారు. ఏమని తెలుసా? పాస్టర్ గారు త్వరగా ముగించేసేయండి, భోజనాలు ఉన్నాయి. ఏంటి, వాక్యాన్ని ముగించేసేయండి. పాటలు బోల్డంతా నడిచేస్తుంటాయి, మిగతా కార్యక్రమాలు నడిచేస్తుంటుంటాయి, సండే స్కూల్ పిల్లల డ్యాన్సులు నడిచేస్తుంటుంటాయి. ఈ కార్యక్రమాలు ఎక్కడ బ్రేక్ చేయమని ఒక్క స్లిప్ రాదు. ప్రసంగం స్టార్ట్ కాగానే స్లిప్ వచ్చేస్తుంది. పాస్టర్ గారికి స్లిప్ పంపించి త్వరగా ముగించేసేయండి. అసలు ప్రభు ఎందుకు వచ్చాడు? ఆయన పుట్టిందే వాక్యాన్ని చెప్పడానికి అయినప్పుడు, పుట్టినరోజే వాక్యాన్ని చెప్పనివ్వలేని స్థితిలోనికి దుష్టుడు మనుషులని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎంత దయనీయమైన పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి పిల్లరా. సరే, ఇది పక్కన పెట్టేస్తే, యేసుక్రీస్తు వాక్యం చెప్పడానికి వచ్చాడు లోకానికి అనుకుంటున్నప్పుడు, ఆయన గొప్పవాడు అనుకున్నప్పుడు, యేసుక్రీస్తు వచ్చి చెప్పవలసినంత గొప్పదా వాక్యం? అవును, గొప్పదే. ఎంత గొప్పది అని మీరు ఆలోచిస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21 చెబుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, అందుచేత విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మీ లోపల నాటబడి, సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మీ లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. వాక్యం ఏం చేస్తుందట? వాక్యం ఏం చేస్తుంది? మీ ఆత్మలను రక్షించేటువంటి శక్తి కలిగిన వాక్యం. కనబడుతున్న ఆకారాల్లో ఈరోజు మనం కనబడుతున్నాం, కానీ ఒకరోజు ఆకారాలు మట్టిలోనికి వెళ్ళిపోతాయి. ఆకారంలో ఉన్న మనము భయంకరమైన స్థితిలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు, పాపముతో జీవితాన్ని ముగించి. ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్న మనిషి, దేనికోసం మనం పాకులాడుతుంటున్నాం, లోకం కోసం మనం ప్రయాసపడుతుంటున్నాం, కానీ అసలు ఏం జరుగుతుందో లోతుల్లోనికి వెళ్ళి ఎవరైనా ఆలోచిస్తుంటున్నారా? ఎవరోనండి మరణించేసాడండి, తీసుకెళ్ళి శ్మశానంలో పెట్టేసి తలాపిడికడి మట్టేసి వస్తున్నాం, కానీ అసలు ఏం జరుగుతుంది? మనతో ఉన్నవాడు, మనతో తిన్నవాడు, మనతో మాట్లాడినవాడు, మనల్ని కన్నవాడు, మనల్ని పెంచినవారు మరణించగానే మట్టిలో పెట్టేసి వస్తున్నాం, కానీ మట్టిలో పెట్టింది ఎవరిని? మట్టిలో పెట్టిన ఆకారం ఒకరోజు మన మధ్య తిరగడానికి ఏ శక్తి దానిలో పనిచేసిందని లోతుల్లోనికి వెళ్ళి మనిషి ఆలోచించలేకపోతుంటున్నాడు. దేవుని వలన పరలోకమందున్న దేవుడు మొట్టమొదట బొమ్మని చేశాడు మట్టితో. బొమ్మను చేసిన తర్వాత బొమ్మ కదిలిందా? ఎప్పుడు కదిలింది? ఆ బొమ్మలోనికి దేవునిలోని జీవాన్ని పంపించాడు. దేవునిలో నుంచి జీవాన్ని పంపించాడు. జీవాత్మగా మారిందనగానే సాక్షాత్తు పరలోకమందున్న మన కన్న తండ్రి మట్టితో ఆకారాన్ని చేశాడు. ఆ మట్టి బొమ్మలోనికి ఆత్మను ప్రవేశపెట్టాడు. అలాంటప్పుడు ఆదాము చేసిన పాపం వల్ల మానవ జీవితంలోనికి మరణం వచ్చేస్తే, పాపం వల్ల మరణం వచ్చేసింది. ఈ మరణంతో మనిషి మట్టిలో కలిసిపోతున్నాడు. శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మ సంగతి ఏంటి? శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మ సంగతి ఏంటి? శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి అంటే, కనబడుతున్న ఆకారాలు మనము అనుకుని మనం ఏం చేస్తున్నామంటే, దీన్ని సుఖపెట్టుకోవడం కోసం కష్టపడుతున్నాం, దీన్ని అలంకరించుకోవడం కోసం కష్టపడుతున్నాం, దీన్ని బ్రతికించుకోవడం కోసం, దీని సుఖం కోసం మనం అహర్నిశలు కష్టపడుతున్నాం. కానీ మనం ఎంతకాలం కష్టపడ్డా ఒకరోజు దీనిలో నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలి. మన్నైనది వెనకటి వలె మట్టిలో చేరాలి. మరి లోనున్న ఆత్మ అది దేవుని యొద్దకు పోవాలి. లోనున్న ఆత్మ దేవుని యొద్దకు పోవాలంటే ఎలా పోతుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనములో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనములో ఒక పదం మనకు కనపడుతుంది. చూడండి దేవుని వల్లరా ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో
పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుసు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. శరీరానికి ఆత్మకు కల్మషం కలిగింది పాపం వల్ల. శరీరానికి ఆత్మకు కల్మషము కలిగింది పాపం వల్ల. శరీరానికి ఒక మలినం అంటితే స్నానం చేస్తే పోతుంది, మరి ఆత్మ కంటిన పాపం అనే మలినం ఎలా పోతుంది? ఆలోచించండి. ఆత్మ కంటిన పాపం అనే మలినం పోవాలంటే ఆత్మని కడిగే ఒక గొప్ప ఇదిగో జరగాలి. ఏదైనా ఒకటి ఏం జరగాలి అని ఆలోచించిన పరలోకమందున్న తండ్రి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును లోకములోనికి పంపించాడు. అందుకే ఏమంటున్నాడో తెలుసా? మొదటి పత్రిక యోహాను 1:7 యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా చేయను. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది వాక్యాన్ని చెప్పడానికి అనుకున్నప్పుడు, ఈ వాక్యం ఏం చేస్తుంది అనుకుంటే ఆత్మలను రక్షించేది అనుకుంటున్నప్పుడు, ఆత్మలను ఎలా రక్షిస్తుంది వాక్యం అంటే, యేసుక్రీస్తు వాక్యము మన హృదయములోనికి వచ్చినప్పుడు, మన హృదయములో వాక్యానికి విలువనిచ్చి మనం తలదించినప్పుడు, ఇదిగో యేసుక్రీస్తు మార్గములో నడవాలని ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం. అప్పుడు సేవకుల దగ్గరికి వెళ్ళి పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని బాప్తిస్మము తీసుకున్న రోజు మన జీవితంలో యేసు రక్తం చేత మనం కడగపడతాం దేవుని వలన. అంటే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ పరలోకానికి పోవాలంటే, పరలోకానికి పోవడానికి ఆత్మశుద్ధి కావాలి. ఆత్మశుద్ధి కావాలంటే ప్రపంచంలో ఆత్మను శుద్ధి చేసే శక్తి ఎక్కడా లేదు దేవుని వలన. పరలోకమందున్న దేవుడు ఆలోచించాడు, ఈ అనంతమైన విశ్వంలో నా పిల్లలు పరలోకానికి తిరిగి రావాలంటే దుష్టుడు పాపముతో బంధించి వాడు మాయ చేస్తున్నప్పుడు నా పిల్లల్ని నా దగ్గరకు రాకుండా చేస్తున్నాడు. నరులారా తిరిగి రండి నేను చెబుతున్నాను, కానీ పాపముతోనే జీవితాన్ని ముగిస్తుంటున్నారు. నా పిల్లల్ని ఎలా నేను పవిత్రులుగా మార్చుకోవాలని తన జనదైక కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదికి పంపించాడు. ఎందుకు అంటే మన కొరకు ఆయన మరణించాలి. అందుకే అన్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు. ప్రపంచంలో నువ్వు ఎంత ఘోర పాపివైనా పర్వాలేదు, ఎంత భయంకరమైన పాపివైనా పర్వాలేదు, నీకు యేసుక్రీస్తులోనికి నీ వస్తే నీకు రక్షణ ఉంది. అంతేకాదు, ఒకరోజు మరణించిన తర్వాత పరలోకం అనేది మనకి దక్కుతూ ఉంటుంది దేవుని వలన. అంటే ఒక గొప్ప పని యేసుక్రీస్తు వచ్చాడంటే గొప్ప పని ఉందంటే ఆత్మలను రక్షించే పని మీద వచ్చాడు. ఆత్మలను రక్షించేవారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఆలోచించండి. నీ ధనము శరీరానికి ఉపయోగపడుతుంది, నీ ఆస్తిపాస్తులు శరీరాన్ని పోషించుకోవడానికి ఉపయోగపడతాయి, కానీ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 23:33 ఒక మాట అంటున్నాడు. మీరు జాగ్రత్తగా చూడండి. 23:33 మత్తయి సువార్తలో, సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుంటారు. ప్రపంచ మానవాళిని అడుగుతున్నాడు ప్రభు. నరకం అనే భయంకరమైన శిక్ష ఉంది. ఈ లోకంలో నీకు జైలు శిక్ష అనేది నీకు తెలుసు. ఈ లోకంలో నేరం చేస్తే ఒక శిక్ష పడుతుందని తెలుసు. ఇది శరీరాలకు పడే శిక్ష. మరి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మరణము లేనికి ఆత్మకు పాపముతో జీవితాన్ని ముగిస్తే ఓ భయంకరమైన శిక్ష ఉంది. అదే ప్రభు అంటున్నాడు, సర్పములారా సర్ప సంతానమా, ఇదిగో నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుంటారు? మీ ప్లాన్ ఏంటి? తప్పించడానికి వచ్చిన నన్ను తప్పించాలని మీరు అనుకుంటున్నారే, నరక శిక్షను మీ నుంచి దూరం చేయడానికి వచ్చిన నన్నే తప్పించాలని మీరు అనుకుంటున్నారే. రైట్, నేను తప్పుకుంటాను, ఓకే. నరక శిక్షను మీరు ఎలా తప్పుకుంటారో చెప్పండి. ప్రభు ప్రపంచాన్ని ప్రశ్నిస్తుంటున్నాడు. ప్రియులారా, ఈ రాత్రి దేవుడు మనతో కూడా సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనకి పరలోకం సిద్ధంగా ఉంది. పరలోకం వెళ్ళడానికి సిద్ధంగా మన జీవితం ఉందా? యేసుక్రీస్తు వచ్చింది మనకి పరలోకం ఇవ్వడానికి. సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుంటారు? ఏమండి, పిల్ల పెద్దదైందండి, ఎదిగింది అమ్మాయి, మరి ఏమైనా ఉందా వివాహం కొరకు అనగానే తల్లిదండ్రులు అంటారు, లేదండి అమ్మాయి పేరు మీద బరాబరి ఉన్నాయండి, అన్నీ దాచేసాం. పిల్లలు ఎదుగుతున్నారండి, ఏంటి పరిస్థితి అంటే, లేదండి పిల్లల కోసం వారి కోసం ఉన్నాయండి. నీ వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నావు, ఏంటి నీ ప్లాను? పెన్షన్ వస్తుందండి, నో ప్రాబ్లం. చూసారా,
చచ్చేంత వరకు దేహం కొరకే మనం ఆలోచనలు కలిగి ఉంటున్నాం, కానీ భాషలో భావాన్ని ఎతకలేని స్థితిలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు. వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతున్నావు. ఏంటి స్థితి? 4 పైసలు బ్యాంకులో ఉంటే ఆ పైసల్ని బట్టి ఎవరైనా ఒకరు మాకు సేవలు చేస్తారనుకుంటున్నారు, కానీ వెళ్ళిపోయే దాని గురించి ఆలోచించట్లేదు. శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి? పంచభూతాలలో దేహం మిళితమైపోతుంది. దీనిలో ఉన్న నా సంగతి ఏంటి? దీనిలో ఉన్న నీ సంగతి ఏంటి? నీవు పరలోకానికి వెళ్ళిపోవాలంటే పరలోకానికి వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గము. ఏ మార్గం అంటే అది యేసు చూపిన మార్గము. నా ద్వారానే తప్ప ఎవ్వడునూ పరలోక రాజ్యానికి చేరలేరు. చూశారా? అంటే ఆ రోజు దూత చెప్తుంది, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం. అంటే సువార్త అనగానే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మాట్లాడుతూ, ఇదిగో మీకు నేను ప్రకటించిన సువార్త ఒకటి ఉంది. అది ఏదనగా, లేఖనముల ప్రకారం యేసు మృతి పొందెను, లేఖనముల ప్రకారం యేసు సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు వారు 3వ దినమున తిరిగి లేచెను. అంటే సువార్త అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? మృతుల పునరుత్థానం. అంటే యేసుక్రీస్తు వారి పుట్టుక మృతులలో నుంచి మనల్ని లేపటానికి కలిగింది. యేసుక్రీస్తు వారి పుట్టుక మన పాపాలని కడగడానికి కలిగింది. యేసుక్రీస్తు వారి పుట్టుక మనల్ని పరిశుద్ధులను చేయడానికి కలిగింది. అంటే యేసు పుట్టుక అనేది మనల్ని పవిత్రపరిచి తిరిగి పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి కలిగింది అనుకుంటున్నప్పుడు, నిజంగా మనం పవిత్రం చేసుకున్నావా? యేసుక్రీస్తులోనికి మనం వచ్చేసి ఆలోచించండి. నిజంగా నీ జీవితంలో బాప్తిస్మం జరిగిందా? నిజంగా పాపాన్ని ఒప్పుకొని యేసుక్రీస్తు కొరకు ఈ జీవితాన్ని వాడుతున్నామా? లేదండి, నాకు బాప్తిస్మం లేదు, ఇంకా నేను రక్షణలోనికి రాలేదు, అసలు ప్రభువుని నమ్ముకోలేదు, కానీ పండగ రోజు ఆనందపడతానంటే ఒక తాత్కాలికమైన ఆనందమే. కానీ నీకేదైనా జరిగిందనుకో, నీవు శాశ్వతమైన ఆనందంలోనికి నీవు వెళ్ళలేవు. శాశ్వతమైన ఆనందం కావాలి మనకి. ఆనందించండి, మరలా చెప్తున్నాను, ఆనందించండి. కానీ ఎక్కడ ఆనందించమంటున్నాడు? ప్రభువునందు మీరు ఆనందించండి. ప్రభువునందు. ఎందుకంటే పిల్లరా, ఆ ప్రభు వచ్చింది మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి. మనలో పాపంతో జీవితాన్ని ముగిస్తే ఎలా? కాబట్టి యేసు లోకంలో పుట్టితే కాదు ఆనందం, మన హృదయములో పుడితే నిజమైన ఆనందం. మన హృదయంలో పుట్టాలి ప్రభు. మన హృదయములో పుట్టాలంటే వాక్యానికి విలువనియాలి. వాక్యం కోసం మనం బ్రతుకుతూ ఉంటుండాలి. వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ ఉండాలి. అది దేవునికి మనం ఇచ్చే విలువ. వాక్యానుసారంగా మనం లేకపోతే పండగ చేసుకోవడానికి మనకు అర్హత లేదు దేవుని వలన. మహనీయుడైన యేసుక్రీస్తు నోట నుంచి వచ్చిన మాటను మనం చూడగలిగితే, మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనములో యేసుక్రీస్తు వారు ప్రతినిత్యము చేసిన పనిని కూలంకుషంగా మార్కు గారు రాస్తూ ఒక పదాన్ని వాడుతుంటున్నాడు. 1వ అధ్యాయం 38వ వచనాన్ని చూడండి. 1వ అధ్యాయం 38వ వచనము, మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళుదాం రండి. ఇందుకోసమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. ఇతర సమీప గ్రామాల్లోకి వెళ్దాం రండి, ఇతర సమీప పట్టణాల్లోనికి వెళ్దాం రండి. ఇందు నిమిత్తమే కదా నేను పరలోకము నుంచి బయలుదేరి వచ్చి తిని. ఓ పేదవాడి కుటుంబంలో పుట్టి, ఓ వడ్లవాని కుమారుడుగా పిలిపించుకొని, ఎన్నిక లేనివాడిగా లోకంలో బ్రతుకుతూ 33.5 సంవత్సరాలు మన ప్రభువు పడిన కష్టం దేనికోసం అంటే ఆయన ఒకటి అంటున్నాడు, ఇతర సమీప గ్రామాల్లో ప్రకటించుదాము రండి. దేవుని మాటలు, దేవుడు 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 అనే పదాలు యేసుక్రీస్తు నోట మనకు కనపడుతుంటున్నాయి. దేవుని వాళ్ళరా, ఆయన సంతోషంగా ఉన్నాడు ప్రభుని ఎప్పుడైనా మనం చెప్పగలమా? ఆలోచించండి. ఆయన చస్తూ మనకి సంతోషాన్ని ఇచ్చాడు. ఆయన రక్తాన్ని కారుస్తూ మనల్ని పవిత్రంగా చేశాడు. ఆయన మరణాన్ని, ఇదిగో ఆయన చివరి శ్వాస ముగించుకుంటూ ఏమంటున్నాడో తెలుసా? తండ్రి, ఇంకేదైనా మర్చిపోయానా నీ కోసం నేను చేయవలసింది? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్తిగా చేసి భూమి మీద నేను నిన్ను మహిమపరచితినని మన ప్రభువు మాట్లాడుతుంటున్నప్పుడు, దేవుని వాళ్ళరా, ఈ లోకములోనికి వచ్చిన మనము ఇంకా చాలామంది రక్షణకు దూరంగా ఉంటుంటారు. ఇంకా చాలామంది బ్రతుకులను కడుక్కొని స్థితిలో ఉంటుంటారు. వద్దు దేవుని వాళ్ళరా, కాలాన్ని ఒకవైపు చూస్తున్నప్పుడు, విపత్తులు ఒకవైపు చూస్తున్నప్పుడు, ఈరోజు శరీరాల్లో వస్తున్న రోగాలు, చొచ్చుకొని వస్తున్న రోగాలను చూస్తున్నప్పుడు, ఒకరోజు రోగం వస్తే తిరిగి వెళ్ళిపోయేది మందులు వేసుకుంటే, ఈరోజు రోగం వస్తే మనల్ని తీసుకొని మాత్రమే వెళ్ళిపోతుంది. అది ఊరికి వెళ్ళిపోయే పరిస్థితి
లేదు దేవుని వాళ్ళరా. దేనిని బట్టి మనం ధైర్యపడతాం ఆలోచించండి. దేనిని బట్టి మనం సంతోషపడాలి? యేసుక్రీస్తు జీవితంలోనికి వెళ్ళి ఈ ప్రపంచానికి మనం చెప్పవలసిన మాట ఏంటంటే, ఆయన పుట్టింది నీ కోసము నా కోసము. ఎందుకో తెలుసా? మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళిపోవటానికి. ఈ రోజున్న సంతోషం ఎప్పటికీ ఉండాలంటే పరలోకంలోనికి మనం వెళ్ళాలి. పరలోకంలోకి వెళితే ఎలా ఉంటుందన్నట్టు తెలుసా? అక్కడికి మనం వెళ్ళామనుకోండి, నిత్యము ఆనందమే దేవుని వల్లరా. నిత్యము ఆనందమే. ప్రకటన గ్రంథం, పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్తే ఒక అద్భుతమైన మాటను మీరు చూడగలిగితే, ప్రకటన గ్రంథములో రాస్తూ యోహాను గారు తన గ్రంథములు రాస్తున్న మాట 7వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి దేవుని వాళ్ళరా. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగు చెప్పెను, ఈ తెల్లని వస్త్రములు ధరించుకుని వీరంతా ఎవరు అన్నప్పుడు నీకే తెలుసనంటే వీరెవరో తెలుసా? మహాశ్రమల నుండి వచ్చిన వారు. యేసుక్రీస్తు అయిన గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొనిన వారంటే పరిశుద్ధపడిన వారు, బాప్తిసము తీసుకున్నవారు, రక్షణలోనికి వచ్చిన వారు, యేసుక్రీస్తు కొరకు బ్రతికిన వారు, తమ జీవితాలను యేసుక్రీస్తు కొరకు ఇచ్చిన వారు. ఏంటి మరి వారి జీవితం అంటే? కింది మాటలు ఏం చెప్తున్నాడు చూడండి, 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహము అయినను ఉండదు. ఇక మీదట వారికి ఆకలి లేదు, దాహము లేదు, సూర్యుని ఎండ లేదు, ఏ వడదెబ్బ లేదు, చలి లేదు, వాన లేదు. ఏమండి, వారికి ఆకలి లేదు. ఆకలి లేదంటే మనం ఎంత రిలీఫ్ అవుతాం ఒకసారి ఆలోచించండి. ఆకలి అవ్వట్లేదు అనుకోండి, ఆకలి అవ్వటం లేదంటే వండవలసిన అవసరత లేదు. వండవలసిన అవసరత లేదన్నప్పుడు సంపాదించవలసిన అవసరత లేదు. సంపాదించే అవసరత లేనప్పుడు టెన్షన్ లేదు. వంటుండే పని లేదనుకోండి, లేడీస్ ఎంత హ్యాపీగా ఉంటారు చెప్పండి. పిల్లలు తిని ఆడబడేస్తారు, ఇంటి ఆయన తిని ఆడబడేస్తాడు. వీళ్ళందరినీ సర్ది భోజనాలు పెట్టి వాళ్ళని పంపించిన తర్వాత ఎవడికి ఉంటుంది పనిగా? ఈ తినేసి రుద్ది అప్పుడు అనుకుంటే నా జీవితం అంతా ఈ అంట్లు రుద్దడానికి సరిపోతుంది అనుకుంటుంది. నా జీవితం అంతా ఈ గిన్నెలు రుద్దడానికి సరిపోతుంది అనుకుంటుంది. అసలు ఆకలి లేదంటే వండాల్సిన అవసరం లేదన్నప్పుడు అంట్లు రుద్దే పనే లేదు లేడీస్కి. చూసారా? రుద్దే పని లేనప్పుడు సంతోషం, ఎంత సంతోషం ఆలోచించండి. 10ంటికి లేచిన మన్ననేటోడు లేడు దేవుని వాళ్ళరా. ఆకలి లేదు, పోనీ దప్పికుందా? దప్పిక కూడా లేదు. దాహమే లేనప్పుడు మనకు నీళ్ళు ఎందుకు అసలు? మినరల్ వాటర్ కావాలి, ఇంకా అది కావాలి, ఇది కావాలి మనం అనుకుంటాం. ప్రభు అనుకుంటున్నారు, అసలు నా పిల్లలు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు భూమి మీద? నా పిల్లలకు ఏం చేస్తే బాగుంటుంది? ఓ కంపెనీ వాడు కారు తయారు చేశాడు. కారు తయారు చేసి వారి కస్టమర్స్ని అడుగుతున్నారు, మీకు ఇంకేం కావాలో చెప్పండి, మీకు ఇంకేం కావాలో చెప్పాలి. మేము ఇచ్చినటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయి, ఇది కాకుండా ఇంకేమన్నా కావాలా? ఇంకేమైనా అదనం కావాలా? ఏదైనా మీకు కావాల్సి మేమేమైనా మర్చిపోతుంటే జ్ఞాపకం చేయండి. ఓ కంపెనీ వాడే తన కస్టమర్స్ను సాటిస్ఫై చేయడం కోసం అలా ప్రయత్నం చేస్తుంటే, పరలోకమందున్న తండ్రి మన గురించి ఏమనుకుంటుండో తెలుసా? నా పిల్లలకు కష్టం ఏంటి అసలు భూమి మీద అంటే, కష్టం ఏంటంటే జానెడి పొట్టను నింపుకోవటం కోసం నా పిల్లలు కష్టపడవలసి వస్తుంది. ఓహో, అంటే ఆహారం కోసం నా పిల్లలు కష్టపడుతున్నారు. ఈరోజు 3 పూటలు మనం తింటున్నాం, కానీ పిల్లల లోకంలోనికి వెళ్ళి ఒక్కసారి చూడండి. 5 ఏళ్ళు నోట్లోకి పోక కొన్ని మాసాలు ఉన్న జీవితాలు కనపడుతున్నాయి. ఆకలి చావులు ఇంకా మన దేశంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆకలి చావులు ఇంకా మన దేశంలో, ప్రపంచంలో కొట్టుమిట్టాడుతుంటే తిండి దొరక్క చస్తున్నారు లోకంలో. తిండి దొరక్క ఆకలి విలువ మనకు అర్థం కావటం లేదు. మనం 3 పూటలు తింటున్నాం కాబట్టి. లోకంలోనికి వెళ్ళి ఒక్కసారి చూడండి. అనాథాశ్రమానికి వెళ్ళి ఒక్కసారి చూడండి. ప్రతిరోజు ఈవినింగ్ ఎదురు చూస్తారు, ఎవరన్నా భోజనం తెస్తే బాగో. అనాథాలకు భోజనం పెట్టడానికి ఏదో రోజు సాంబారు, పప్పుచారు, ఏదో వాళ్ళకున్న అనాథాలకు పెట్టడానికి పాపం ఏముంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఎవరన్నా ఫంక్షన్ జరిగితే ఎవరింట్లోనైనా, వాళ్ళ ఇంట్లో ఏమైనా తినగా మిగిలితే ఆ మిగిలిన అన్నం ఎవరైనా ఇదిగో టిఫిన్లలో పట్టుకొచ్చి మాకు ఇస్తారేమని రోజు ఈవినింగ్ ఎదురు చూస్తారట దేవుని వాళ్ళరా. ఆకలి బాధ చూసారా? పరలోకమందున్న దేవుడు మన కోసం ఆలోచిస్తున్నాడు. ఆకలి ఉండకూడదు నా పిల్లలకి. ఆకలి కోసం కష్టపడుతున్నారు. కరోనా టైంలో ఏమండి
లాక్డౌన్ పెట్టేసరికి ఎంత భయంకరంగా చాలామంది విపత్తులోకి వెళ్ళిపోయారు తెలుసా. ఒక ఆయన మాట్లాడుతూ, మాకు అన్నం కావాలండి, అన్నం కోసం మేము వలస వచ్చామండి. కర్ణాటక, బీదర్ ఆ పరిసర ప్రాంతాల్లోనికి వెళితే దుబ్బ కనపడుతుంది రోడ్ల మీద, పంటలు ఉండవు దేవుని వాళ్ళరా. ఈరోజు ఈ తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉంటాయి. ఒక్కసారి మన పక్కనున్న కర్ణాటకకు వెళ్ళి చూడండి. చెడ్డీ గ్యాంగ్ అని దొంగల బీభత్సం కనపడుతుంది తెలుసా. తిండి దొరక్క పరలోకమందున్న దేవుడు మన కోసం ఆలోచించాడు. అక్కడ ఆకలి అయినను దప్పిక అయినను ఇక లేదు. సూర్యుని ఎండ లేదు, వడదెబ్బ లేదు, వర్షపు దెబ్బ లేదు, తుఫాను లేదు, బీభత్సం లేదు, సునామీ లేదు. అంటే తన పిల్లలకు ఒక మహాదేశాన్ని, మహా స్వాతంత్రపు దేశాన్ని ఇవ్వబోతున్నాడు అంటున్నాడు. అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి పిల్లరా. 8వ వచనము, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మలమునైన సన్నపు నార బట్టలను ఆమెకు ఇయ్యబడింది. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని చెబుతూ, ఇదిగో రక్షణలోనికి వచ్చిన వాడికి నీవు ధరించుకునే ఒక వస్త్రాల్లాగా నీ క్రియలే వస్త్రములుగా మారాలి అంటున్నాడు. 21వ అధ్యాయము 4వ వచనంకి వచ్చరికి ఏమంటారు తెలుసా, అక్కడ మరణమే లేదు అంటున్నాడు దేవుని వాళ్ళరా. దుఃఖము లేదు. ఆ రక్షణ లోకం పరలోకానికి నీవు నేను వెళ్ళిపోతే ఆకలి లేదు, దప్పిక లేదు, వడదెబ్బ లేదు, గాలి దెబ్బ లేదు అని చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చరికి ఏమంటున్నాడు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను మీకు ఉండదు. దుఃఖము లేదు. 6వ వచనం అంటున్నాడు, రెండవ మరణానికి అసలు అవకాశమే లేదు అంటున్నాడు. అంటే మరణం అనేది మనల్ని వేధిస్తుంటున్నప్పుడు, మరణం అనేది మనల్ని దుఃఖములోనికి తీసుకొని వెళుతున్నప్పుడు, నిజంగా చెప్పండి దేవుని వాళ్ళ, మనం చచ్చిపోతాం ఒక్కరోజు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. నేను చచ్చిపోతాను, మీరంతా చచ్చిపోతారు, ప్రపంచం అంతా చచ్చిపోతుంది. ఈరోజున్న 780 కోట్ల మంది ఈరోజు ప్రపంచంలో ఉన్నారు బ్రతికి అని ఒకవేళ అనుకుంటే, 780 కోట్ల మంది నేడున్నవారు 100 సంవత్సరాల తర్వాత ఒక్కడు కూడా ఉండడు. ఎందుకు? 100 ఏళ్ళు బ్రతికే అవకాశం లేదు. ఈరోజు మనం లెక్కేసుకుంటే 100 ఏళ్ల క్రితం ఉన్నవాడు ఈరోజు భూమి మీద ఒక్కరు కూడా లేరు దేవుని వాళ్ళ. 3 నాళ్ళ ముచ్చటైన ఈ జీవితాన్ని ఒక్కసారి ఆలోచిస్తే, మన అనారోగ్యాలను ఒక్కసారి మనసులో పెట్టండి. గ్యాస్ ట్రబుల్ వల్ల ఈ చెస్ట్ వైపు పెయిన్ రాగానే ఏమనిపిస్తుంది తెలుసా, ఇది గ్యాస్ వల్ల వస్తున్న పెయినా లేకపోతే హార్ట్ అటాకా? అసలు ఏ పెయిన్ అయి ఉంటుంది? హాస్పిటల్కి వెళితో ఇదిగో దోచుకునే దుస్థితిలో హాస్పిటల్స్లో కనపడుతుంటుంది. ఒక పేదవాడికి బ్రతుకనేది లేదు దేవుని వాళ్ళరా. రోగం వస్తే చావు కోసం మనం ఎదురు చూడటం తప్ప, 10 లక్షలు పెడితేనే మీరు బ్రతుకుతారంటే పెట్టే బ్రతుకులా మనై ఆలోచించండి. లేదు దేవుని వాళ్ళరా. అంటే ఏదో ఒకరోజు మనం కన్ను మూస్తావు. లేదు, పెట్టే బ్రతుకులు ఉన్నప్పటికీ నువ్వు కోట్ల రూపాయలు పెట్టి వైద్యాన్ని తీసుకుని నువ్వు బ్రతికిన ఒకరోజు నేను చచ్చిపోతావు. మరి ఏది మనకు సంతోషం? చచ్చిపోతాం అనగానే ఆనందము ఆవిరైపోతున్నప్పుడు, యేసుక్రీస్తు పుట్టుక మనకు సంతోషాన్ని ఇచ్చింది, నెమ్మదినిచ్చింది. అది ఏంటంటే, మనం చచ్చిపోయినా కూడా మన ప్రభు ఒకరోజు మృతులలో నుంచి తిరిగి మనల్ని లేపుతాడు దేవుని వాళ్ళరా. మనల్ని లేపుతాడు. చివరిగా ఒక మాట చూడండి, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనములో, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనములో, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతులలో నుంచి ఆయనను లేపినందున దీన్ని మీరు నమ్మడానికి అందరికీ ఆధారం కలుగజేశాడు. అంటే యేసుక్రీస్తు పుట్టుక, మృతులలో నుంచి ఆయన లేచాడు, మరణించినటువంటి లాజరును లేపాడు. మనతో ఏమన్నాడు తెలుసా? ఒకరోజు మనం మరణించినా కూడా తిరిగి లేపుతాను అన్నాడు. అంటే తిరిగి లేస్తాం, మనమంతా తిరిగి లేస్తాం అన్నప్పుడు మనకు సంతోషమా దుఃఖమా చెప్పండి? ఇప్పుడు సంతోషం. కాబట్టి సంతోషించాలి, ఆనందించాలి. నిజమైన సంతోషం మనకి ఎప్పుడు ఉంటుందో, యేసు కోసం మనం బ్రతుకుతూ చేయాలి ఇవన్నీ. కాబట్టి దేవుని వాళ్ళరా, ఇప్పటి వరకు రక్షణలో లేని వారు రక్షణలోనికి రండి. సంఘముతో సహవాసాన్ని కలిగి ఉండండి. ఇదిగో సేవకులతో బంధాన్ని కలిగి ఉండండి. పరిచర్యలో ఉండండి. దేవుని కంటే ఎక్కువైనది ఈ లోకంలో మనకి ఏది
లేదు దేవుని వాళ్ళ రక్షణలోనికి రాని వారు రక్షణలోనికి రావాలి. రక్షణలోనికి వచ్చి పడిపోయిన వారు, ఇదిగో నేను పడిపోయాను కాబట్టి ఇక నాకు నరకేమని మీరు అనుకోకండి దేవుని వాళ్ళను. తండ్రి, అనాలోచితంగా, అనుకోకుండా, యాదృచ్ఛికంగా నేను మరలా తప్పులో పడ్డాను తండ్రి, నన్ను మన్నించు అని ఇదిగో నీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని దేవుని పాదాల దగ్గర మొరపెట్ట. దేవుడు గతం గత, ఇక నుంచి జాగ్రత్తగా బ్రతుకంటాడు. కానీ మనిషి ఏమనుకుంటుండో తెలుసా, నేను రక్షణలోకి వచ్చాను, మరలా పాపం చేసేసానండి, ఇక నాకు నరకమేనండి, ఇక నాకు పరలోకం లేదండి, కాబట్టి ఇక నేను పాపమే చేస్తాను అనుకుంటున్నాడు. లేదు దేవుని వాళ్ళరా, నువ్వు పడిపోవడం దేవునికి ఇష్టం కాదు. పడిపోయి లేవకపోతే దేవునికి కష్టం. పడిపోయి నువ్వు లేవాలి. నిన్ను పడేస్తాడు దుష్టుడు, నువ్వు లే. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. పడిపోయాను కాబట్టి తాగుబోతాడు, నేను తాగుతాను అనుకుంటాడు ఒకడు. చూసారా, నువ్వు తాగినవు కానీ ఇదిగో నీ భార్య పిల్లలను గుర్తించుకోకసారి. నువ్వు తాగుతున్న 500 రూపాయలు నీ కుటుంబానికి వారం రోజులు కూరగాయలు వస్తాయి, ఒక్కొక్కసారి గుర్తించుకో. నువ్వు తాగకుండా ఉండగలవురా నువ్వు. ప్రోత్సహించండి. ఏమనుకుంటాడో తెలుసా, నిజమే కదా, నేను ఇక తాగను అనుకుంటాడు దేవుని వాళ్ళు. కానీ మనిషి ఎలా అంటాడు తెలుసా, తాగేటోడు నువ్వు తాగుతున్నావు, నువ్వు వేస్ట్ గాడివిరా. ప్రోత్సహించవు. బైబిల్ ఏం చెబుతుందంటే, నువ్వు పాపం చేశావన్నది ఇదిగో దుష్టుడి ప్రేరేపణ, తిరిగి లేవాలి అన్నది దేవుడి ప్రణాళిక. కాబట్టి ఈ సెమీ క్రిస్మస్, ఈ సంతోషము శాశ్వత సంతోషంగా మారాలి. మన జీవితానికి శాశ్వత సంతోషంగా మారాలంటే మనం రక్షణలోనికి రావాలి. యేసుక్రీస్తులా బ్రతుకుతూ ఉండాలి. ఒకరోజు మన చివరి శ్వాస ముగించబోతుంటాం. ఆ రోజులు మరణ ఛాయ మీద మనం పడుకుంటాం. ఆ రోజు మనం చచ్చిపోతామని మనకు తెలిసిపోతుంటుంది. చచ్చిపోతామని తెలుస్తున్న రోజు కళ్ళల్లో సంతోషం మనకు కనపడాలి. దేవుని వాళ్ళ ఉండగలదా? ఆలోచించండి. కుటుంబీకులను పిలిచి అందరు కంగారు పడుతూ భార్య పిల్లలను పిలిచి, నన్ను ఎలాగైనా బ్రతికించండి, ఎలాగైనా బ్రతికించండి, ఎలాగైనా బ్రతికించండి అని నువ్వు ప్రయాసపడుతున్నావంటే రాబోయే మహాలోకాన్ని నువ్వు ఆస్వాదించలేదు. నువ్వు నేనేం చెప్పాలో తెలుసా, మరణం మన జ్ఞాపకాల్లో మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు కుటుంబీకులను పిలిచి ఏమన్నాలో తెలుసా, నేను మరణిస్తున్నాను, నేను నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. యోసేపు చెబుతున్నాడు, నా ఎముకలు తీసుకెళ్ళి కనానులో పాతిపెట్టండి. యాకోబు యోసేపుకు చెప్తున్నాడు, నేను నా పితరుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నా ఎముకలు తీసుకెళ్ళి కనానులో పాతి పెట్టండి. వాళ్ళ నిరీక్షణ చూడండి. నీవు నేను చెప్పవలసిందే, అరే నేను చచ్చిపోతున్నాను, పిల్లలకు చెప్పాలి, భార్యకి చెప్పాలి, ఇదిగో నేను చస్తున్నాను, మీరు దేవునిలో ఉండండి, అక్కడ కలుసుకుందాం మనమంతా. కుటుంబం చిన్న భిన్నం కావద్దు. దేవుని విడిచిపెట్టకండి, దేవుని విడిచిపెట్టకండి. ఇది మనకి రావాలి దేవుని వల్ల. మనం ఏం చేస్తాం తెలుసా, పిల్లల్ని పిలుచుకొని, చిన్నోడా 2 ఎకరాలు నువ్వు తీసుకో, 7 ఎకరం చిన్నక్కకి, ఆ పెంకుటిల్లు అమ్మకి, ఒరే పెద్దవాడు నువ్వు అమ్మని మాత్రం బాగా చూసుకోరా, నీ నరకాన్ని చూసుకుంటా. మన పంపకాలు ఇవి. యాడికి వెళ్ళిపోతున్నాం, చచ్చే చివరి క్షణంలో కూడా మళ్ళీ భౌతికమైనటువంటి ఆలోచనలే వద్దు. దేవుడు మనకి పరలోకం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ 2021 ఇదిగో ఈరోజు 21వ తారీఖు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా, పరలోకం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదిగో యేసుక్రీస్తు పుట్టుకను ఫుల్గా ఎంజాయ్ చేయండి, ప్రభువునందు ఆనందించండి. ఆ తదుపరి రేపటి నుంచి ప్రభు కోసం బ్రతకండి. ఒకరోజు ప్రభువులోనే కన్నుముయ్యండి. ఆ రోజు నా దగ్గరికి మీరు రండి, ఇక మీకు నిత్యమైన ఆనందం అంటున్నాడు. కాబట్టి ఆ సంతోషాన్ని మనం స్వీకరించడానికి నిజంగా యవన బిడ్డలను చక్కగా ప్రేరేపించి కార్యక్రమం చేశారు. నిజంగా యవన బిడ్డలకు నేను నిజంగా చేతులెత్తి వారికి నేను నమస్కరిస్తుంటున్నాను. ఈరోజు యవనస్తులు పాడైపోయి లోకంలో కనపడుతున్నారు. దేవుని కార్యం చేయాలనే ఆలోచన ఈ ప్రాంతంలో మీకు రావడం మిమ్మల్ని అభినందిస్తున్నాను. యవన కాలమందు కాడిమోయుట నరుడికి మేలు అన్నాడు. మీ జీవితంలో దేవుడు మేలు చేయబోతున్నాడు. తలలోంచి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. దయగల తండ్రి, కృపగల నాయన, ఈ రాత్రి మీ పిల్లలకు మీ మాటలు నేను చెప్పినట్టుగా విన్న మీ పిల్లలు విన్నట్టుగా తండ్రి, ఉన్నతమైన మహాలోకం వైపు మేము అడుగులు వేసే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. బాల్య దినములందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి అంటున్నారు. యవన కాలమందు కాడిమేటు నరుడికి మేలు అంటున్నారు తండ్రి. నడి వయసులో సంఘములను గురించిన చింత కావాలంటున్నారు. వృద్ధాప్యములో పుట్టబో తరానికి మీ గూర్చినటువంటి ఇదిగో కార్యములను నాయన వివరించాలి అని చెబుతుంది బైబిల్. ఆ రీతికి ఈ ప్రాంతంలో నాయన యవన బిడ్డలను మీరు ప్రేరేపించి తండ్రి, మీ గూర్చి గొప్ప కార్యం చేశారు తండ్రి. వారిని వారి కుటుంబాలను చల్లగా కాచి కాపాడండి.
మీ మాటలు విన్న మీ పిల్లలందరి కుటుంబాల్లో నాయన సంతోషాన్ని ఇవ్వండి. ఎవరు ఏ కష్టంతో వచ్చారో మీకు తెలుసు తండ్రి. కష్టములను రూపుమాపి తండ్రి, ఇదిగోనైనా మా కలల ప్రపంచమైన మీరున్న లోకం వైపు అడుగుపెట్టి ఆలోచనలు కలిగి ఉండినట్లు కృప చేయండి. మీలోనే మేము బ్రతకాలి. ఇదిగో మీలోనే, మీ పరిచర్యలోనే మేము ఉండాలి. మీ పనిలోనే మా చివరి శ్వాస ముగిసిపోవాలి. మీ పనిలో మా ప్రాణాలు పోవాలి. మాకు పరలోకం కావాలి. అట్టి మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని ఈ గ్రామమును, గ్రామ పెద్దలను తండ్రి, గ్రామాధికారులను నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. రక్షణ ఆనందాన్ని మీ పిల్లలకి ఇవ్వండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని ఘనపరుస్తూ మీ పాదముల దగ్గర ఆయన మా తలలు, మా శిరస్సు పడవేసుకుంటూ మీ చిత్తాన్ని నిత్యము జరిగించుకున్నట్టుకు తండ్రి, ఇదిగో జ్ఞానమును, మీ పరిశుద్ధాత్మ సహాయమును నిత్యము మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.